వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ స్టడీ ఛానల్. ఇది క్లాస్ 5 3 4 5 క్లాసెస్లో లాస్ట్ వీడియో ఇది. ఇందులో మనం క్లాస్ 5 లాస్ట్ లెసన్ ఒకటి చూద్దాము, లాస్ట్ 2 లెసన్స్ ప్లస్ వర్క్ బుక్స్లోంచి కూడా కొంచెం చూద్దాం. ఓకే, వర్క్ బుక్స్లో మీకు చదవాలి అనుకుంటే మాత్రం చాలా బిట్స్ మీకు దొరుకుతాయి. అందులోంచి కొన్ని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 17 క్లాస్ 5కి సంబంధించిన ఎంసీక్యూస్ ఇవి. ఓకే, సో టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత 5 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేసి మీకు ఎంతవరకు వస్తుంది అన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ us బిగిన్. ఫస్ట్ వన్, the letters in words that are not pronounced but significantly affect the meaning and sometimes the pronunciation of the whole word are called. Okay, the letters in words that are not pronounced but significantly affect the meaning and sometimes the pronunciation of the whole word are called silent letters, pronounced letters, vowel letters, consonant letters. లెటర్స్ అంటున్నాము దట్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్ అంటే ఆప్షన్ 1 సైలెంట్ లెటర్స్. ఓకే, సైలెంట్ లెటర్స్ అంటే ఏంటి? అది వర్డ్లో ఉంటుంది కానీ మనం దాన్ని పలకం. అలాంటి వాటిని మనము సైలెంట్ లెటర్స్ అని చెప్పి అంటాం. ఇప్పుడు దీంట్లో ఏది సైలెంట్ అనేది మనం చెప్పాలి. ఇన్ ద వర్డ్, ఈ వర్డ్ నేను చదవను. విచ్ లెటర్ ఈస్ సైలెంట్? ఇన్ ద వర్డ్ KNOW, which letter is silent? KNWO. KNOWని మనము నో అని చెప్పి అంటాం. ఓకే, సో కే అన్నది మనం పలకం, అందుకని సైలెంట్ లెటర్ ఈస్ కే. సో సైలెంట్ లెటర్ వర్డ్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనకి వస్తేనే మనము సైలెంట్ లెటర్ ఏది అన్నది మనం కనుక్కోగలం. ఓకే, సో కొంచెం మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి వర్క్ బుక్ ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఒకసారి దాంట్లో ఏ లెటర్ సైలెంట్ అన్నది మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. 3, ఇన్ ద వర్డ్, ఈ వర్డ్లో విచ్ లెటర్ ఇస్ సైలెంట్? W, D, E, N. ఇదేంటిది? బుధవారం. ఓకే, ఇన్ ద వర్డ్ విచ్ లెటర్ ఇస్ సైలెంట్? దీన్ని మనము వెన్స్డే అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఈ డి అనేది మనము అసలు సౌండ్ వినిపించకూడదు. వెన్స్డే అన్నది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. ఓకే, చిన్నప్పటి నుంచి మనకి వెడ్నెస్డే అని చెప్పి నేర్పించారు, కానీ ఇట్ ఈస్ నాట్ వెడ్నెస్డే, ఇట్ ఈస్ వెన్స్డే. సో డి అనేది మనము అసలు వినిపించకూడదు. సో వెన్స్డే అన్న దాంట్లో డి అన్న లెటర్, దట్ ఈస్ ద సైలెంట్ లెటర్. 4, in the word BOMB, which letter is silent? First B, last B, M, nothing is silent. ఓకే, దీన్ని మనము బాంబ్ అని చెప్పనాలి. బాంబ్ అని చెప్పి అనకూడదు. ఓకే, ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ బాంబ్. సో ఈ రెండో బి, ద లాస్ట్ బి ఈజ్ అ సైలెంట్ లెటర్. BOMBని మనము బాంబ్ అని చెప్పనాలి. ఇన్ ద వర్డ్ HOUR, విచ్ లెటర్ ఇస్ సైలెంట్? HOUR, ఏది సైలెంట్? గంట, ఒక గంట అంటాం కదా అది. దీన్ని మనము OUR అని చెప్పి పలకాలి. ఓకే, ఆర్, 1 hour, 2 hours, 3 hours అని చెప్పాలి. 1 hour, 2 hour అనకూడదు. ఓకే, సో హెచ్ అనేది మనకి సైలెంట్ లెటర్.
సో విచ్ లెటర్ ఇస్ సైలెంట్ అన్నప్పుడు హెచ్ ఇస్ ద ఆన్సర్. ఇన్ ద వర్డ్ HONEST, which letter is silent? HONT. ఓకే, సేమ్ రూల్ ఇందాకట్లాగా దీన్ని మనము ఆనెస్ట్ అని చెప్పి పలకాలి. ఓకే, సో హెచ్ అనేది మనకి సైలెంట్. అలానే మనకి ఆనరరీ అని చెప్పి పలకాలి. హానరరీ అని చెప్పి మనము పలకకూడదు. సో ఇలా మనం చూస్తే ఈ వర్డ్స్ అన్నీ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, వాటన్నీ ఒకసారి మీరు చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏది ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అని మనకి గుర్తుపెట్టుకుంటే మనం ఏది సైలెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం నో, ఓకే అంటే కే అనేది మనకి సైలెంట్. దిస్ ఇస్ షుడ్, ఎల్ సైలెంట్ వినిపించకూడదు, షుడ్. టాకింగ్, ఎల్ వినిపించకూడదు మనకి, టాకింగ్ కాదు అది టాకింగ్ కదా. సో ఎల్ ఈజ్ సైలెంట్ హియర్. ఇది మనకి దిస్ ఇస్ వెన్స్డే అంటే డి ఈజ్ సైలెంట్. కాఫ్, ఎల్ ఈజ్ సైలెంట్. ఇది పి ఈజ్ సైలెంట్, సో నిమోనియా. దిస్ ఇస్ క్యాసిల్ అంటే టీ, క్యాస్టిల్ రాకూడదు, క్యాజిల్, అందుకని టీ ఈజ్ సైలెంట్. ఇక్కడ కే ఈజ్ సైలెంట్, నైట్. దిస్ ఈజ్ కుడ్ అంటే ఎల్ ఈజ్ సైలెంట్. మ్యాచ్, టీ ఈజ్ సైలెంట్. బాంబ్, బి ఈజ్ సైలెంట్. ఆఫెన్, టీ ఈజ్ సైలెంట్. నీ, కే ఈజ్ సైలెంట్. ఆర్, హెచ్ ఈజ్ సైలెంట్. ఆటమ్, ఆటమ్ అన్నప్పుడు ఎన్ ఈజ్ సైలెంట్, ఆటమ్. ఓకే, ఆనెస్ట్, హెచ్ ఈజ్ సైలెంట్. థరో, థరో అన్నప్పుడు హెచ్ ఈజ్ సైలెంట్. కోమ్, బి ఈజ్ సైలెంట్. నైఫ్, కే ఈజ్ సైలెంట్. సాఫ్టన్, ఓకే, సాఫ్టన్ అన్నప్పుడు సాఫ్టన్, ఇట్స్ టీ ఈజ్ సైలెంట్. సైకాలజీ అన్నప్పుడు పి ఈజ్ సైలెంట్. వుడ్ అన్నప్పుడు ఎల్ ఈజ్ సైలెంట్. ఓకే, దీని టేబుల్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, అందులోంచి మీరు చూసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 7th, who was the American Christian minister and leader in the civil rights movement in 1955 who won the Nobel Prize in 1964? Who was the American Christian minister and leader of the civil rights movement in 1955 who won the Nobel Prize in 1964? Martin Luther King Jr., Nelson Mandela, Barack Obama, Malcolm X. ఓకే, వి షల్ ఓవర్కమ్ అన్న పోయం రాసిన ఆయన. ఓకే, అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, హీ వాజ్ అసాసినేటెడ్. 8th one, ఈ పోయం మీరు చదువుంటే వి షల్ ఓవర్కమ్ అని చెప్పి ఉంటుంది కదా, అది పాటలాగా కూడా స్కూల్లో చాలాసార్లు మనం చిన్నప్పుడు కూడా పాడే ఉంటాం. సో మాటి మాటికి ఆ సెంటెన్సెస్లో మనకి ఆ పోయంలో వి షల్ ఓవర్కమ్ అనేది రిపీట్ అవుతుంది. సో వాట్ డస్ ఓవర్కమ్ మీన్ ఇన్ ద సెంటెన్స్ బిలో? వి షల్ ఓవర్కమ్ all challenges in life. 1. To avoid something. 2. To succeed in dealing with something. 3. To ignore difficulties. 4. To struggle continuously. What does overcome mean? To avoid something, to succeed in dealing with something, to ignore difficulties, to struggle continuously. ఓవర్కమ్ అంటే మనకి ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు లేదా ఏదన్నా హర్డిల్ లాగా వచ్చినప్పుడు దాన్ని మనము కష్టపడి దాన్ని దాటడానికి ట్రై చేస్తాం కదా. సో ఆప్షన్ 2 ఓవర్కమ్ అంటే టు సక్సీడ్ ఇన్ డీలింగ్ విత్ సంథింగ్, దాన్ని మనం ఓవర్కమ్ అని చెప్పి వాడతాం. 9. వాట్ డస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీన్ ఇన్ ద సెంటెన్స్ బిలో? We will walk hand in hand towards success. We will walk hand in hand towards success. So what is the meaning of hand in hand? Connected together, separately, quickly, slowly. We will walk hand in hand అంటే ఏంటి?
we will walk hand in hand అంటే కలిసి కట్టుగా అంటే together connected is the answer. 10. What does walk hand in hand mean? Walking down the street, a parade, people cooperating, making a trip. Walk hand in hand అయిపోయిందా? Walk hand in hand. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే ఏం చూసాం ఇందాక మనం కనెక్టెడ్ టుగెదర్ కలిసికట్టుగా అని చెప్పి చూసాం కదా. సో వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటూ. ఆప్షన్ 3 వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే పీపుల్ కోఆపరేటింగ్. వై ఇస్ రిపిటేషన్ యూజ్డ్ ఇన్ ఎ పోయమ్ ఆర్ సాంగ్ యాజ్ ఎ పెడగాగికల్ టూల్? ఓకే, ఒక సాంగ్లో దిస్ ఇస్ నాట్ ఎ పెడగాగికల్ టూల్. The question is, why is repetition used in a poem or song? To rhyme the sentences, to match the music, to help people sing, to make the idea important. Why is repetition used in a poem or song? To rhyme the sentences, to match the music, to help people sing, to make the idea important. We shall overcome లో we shall overcome అని చెప్పా కదా, ఎందుకు అలా రిపీట్ చేస్తాం? మన మెయిన్ ఐడియా ఆ పోమ్కి అదే అనమాట. ఓకే, మనకున్న హర్డల్స్ని దాటటం. సో దాన్ని మనం దాటుతాము అని చెప్పి పాయింట్ని ఆ ఐడియాని మనం పుష్ చేయటానికి ఆ సెంటెన్స్ని మాటి మాటికి మనం రిపీట్ చేస్తాం. సో ఏదన్నా పోమ్లో పాటలో ఏ సెంటెన్స్ అయితే వాళ్ళు రిపీట్ చేస్తారో ఇట్ ఈస్ టు మేక్ ద ఐడియా ఇంపార్టెంట్. 12. He works for 8 hours. Identify the adjective in the sentence. He works for 8 hours. Identify the adjective in the sentence. Works, hours, for, 8. అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేయాలి, మోడిఫై చేయాలి, లేదా నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అవర్స్ గంటలు అనేవి దట్ ఈస్ ద నౌన్. ఎన్ని గంటలు అని చెప్పి చెప్తున్నాం? 8 గంటలు, 8 అవర్స్ అని చెప్పి చెప్తున్నాం కాబట్టి దిస్ 8 ఈజ్ యాక్చువల్లీ డిస్క్రైబింగ్ ద అవర్స్. సో బికాస్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్, 8 ఈజ్ యువర్ adjective. Okay, he works for 8 hours అన్నప్పుడు ఐడెంటిఫై ద adjective అన్నప్పుడు ఆప్షన్ 4 8 is the answer. He is your pronoun, works is your verb, for is the preposition, 8 is the adjective, hours is the noun. 13. Identify the adjective in the sentence. Blowing wind took the balloon away. Blowing wind took the balloon away. Identify the adjective. Blowing, wind, balloon, away. ఓకే, విండ్ అనేది దట్ ఈస్ అ నౌన్. ఓకే, ఎలాంటి విండ్ అని చెప్పి చెప్తున్నాం? బ్లోయింగ్ విండ్, వీస్తున్న గాలి. గాలి అనేది నౌన్ అయినప్పుడు వీస్తున్న అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద బ్లోయింగ్ అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్ విండ్. కాబట్టి బ్లోయింగ్ ఈజ్ యోర్ అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ మనకి టుక్ అనేది దట్ ఈస్ యోర్ వర్బ్. ఈ వర్బ్ విండ్ బలూన్ ఎక్కడికి తీసుకెళ్ళింది అని చెప్తున్నాం? అవే అని చెప్పి చెప్తున్నాం కాబట్టి వర్బ్ని డిస్క్రైబ్ చేస్తున్న దాన్ని ఏమంటాం? అవే అనేది ఇక్కడ మనకి యాడ్ వర్బ్ అయింది. ఓకే, ది ఈజ్ ద ఆర్టికల్, బలూన్ అనేది దట్ ఈస్ ద నౌన్. 14. Which of the following is the past tense of dry? Which of the following is the past tense of dry? Dried, dried, dries, drying. డ్రై అంటే ఎండబెట్టడం. ఓకే, దాని పాస్ట్ టెన్స్ DRIED. ఓకే,
DRIED, option 1 is the answer. 15. Which of the following is the correct spelling of the word? This is the word. Which is the correct spelling? Scenery. 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 16. Choose the correct adjective order for the sentence. రెండు అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఓకే, ఏ ఆర్డర్లో వస్తాయి? అమన్ బాట్ డాష్ కార్, అమన్ బాట్ బ్లాక్ న్యూ కార్, అమన్ బాట్ న్యూ బ్లాక్ కార్. ఏది వస్తుంది? అడ్జెక్టివ్స్ని మనం మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. ఇది నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆర్డర్ ఇచ్చాను మీకు, తెలుగు అకాడమీలో బేస్ చేసి. టెక్స్ట్ బుక్లో క్లాస్ 5లో తప్పిచ్చారు. సో గో బై వాట్ ఈస్ గివెన్ ఇన్ ద తెలుగు అకాడమీ బుక్, ఆర్ ఇంటర్నెట్లో కూడా ఏదైనా గ్రామర్ బుక్లో కూడా చూడొచ్చు మీరు. అమన్ బాట్ న్యూ బ్లాక్ కార్. సో ఫస్ట్ ఒపీనియన్ వస్తుంది, తర్వాత సైజ్, షేప్, ఏజ్, కలర్, మెటీరియల్, నౌన్. చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్ ఆర్డర్ ఫర్ ద సెంటెన్స్. ఇట్ ఈస్ యాన్ డాష్ డాష్ బుక్. ఇంట్రెస్టింగ్, ఓల్డ్, ఇంట్రెస్టింగ్. కొన్ని అసలు మనం ఆర్టికల్ చూసే గెస్ చేసేయచ్చు. ఇందులో రెండిటికి యాన్ వస్తుంది, కానీ ఇఫ్ బై ఛాన్స్ మీకు ఒకటి వవెల్ రాకపోతే మీరు ఆర్టికల్స్ చూసి కూడా గెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ యాన్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. 18. Subject verb agreement. I dash a pencil to draw pictures. Use, uses, using, used. ఐతో పాటు మనకి యూజ్ అని చెప్పి వస్తుంది. ఐ యూజ్ ఎ పెన్సిల్ టు డ్రా పిక్చర్స్. ఇలాంటివి మీకు సబ్స్టిట్యూషన్ టేబుల్స్ బోల్డ్ ఇచ్చారు వర్క్ బుక్లో. అందులోంచి మీరు ఆ సెంటెన్సెస్ అన్నీ ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, లైక్ ఐ యూజ్ ఎ పెన్సిల్ టు డ్రా పిక్చర్స్. యూతో యూజ్ వస్తుంది, వి యూజ్, దే యూజ్, హీతో పాటు యూజెస్ వస్తుంది. ఓకే. 19. Choose the correct negative form. The sun dash dash in the west. చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్ అని చెప్పి అడుగుతున్నాం. నెగటివ్ అంటే ఏం యాడ్ చేయాలి? ఓకే, చూస్ ద కరెక్ట్ నెగటివ్ ఫామ్. ద సన్ డాష్ డాష్ ఇన్ ద వెస్ట్. డోంట్ రైజెస్, డోంట్ రైజ్, డజంట్ రైజ్, డజంట్ రైజింగ్. ద సన్ డజంట్ రైజ్ ఇన్ ద వెస్ట్. ఇది సింగులర్ కాబట్టి మనం డస్ వాడాలి. 20. Choose the correct negative form. My parents dash the television. Don't watch, doesn't watch, aren't watching, didn't watch. My parents don't watch the television. దీని contracted form, this is the contracted form of which one? Okay, who apostrophe s అని చెప్పి రాస్తే this is the short form, contracted form of whose, whose, whom is, who is. ఈ నాలుగిట్లో దేని contracted form is this? whose అంటే ఏంటి? whose అంటే who is అని చెప్పి అర్థం. ఓకే, లైక్ సపోజ్ మనం హూస్ కమింగ్ అని చెప్పి అంటాం. ఓకే, అంటే ఏంటి? హూ ఇస్ కమింగ్ అని చెప్పి అర్థం. ఓకే, సో హూస్ అనేది ఇట్ ఈస్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆర్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ హూ ఇస్. 22. Which of the following is the correct sentence? Trees gives us shade, tree give us shade, trees give us shade, trees gives us shading. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడాలి. ఆప్షన్ 3 ట్రీస్ గివ్ అస్ షేడ్. ఓకే, ఇది ప్లూరల్ వచ్చినప్పుడు వర్బ్ మనకి సింగులర్ రావాలి. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ కరేజ్? ఇది నేను వర్క్ బుక్లోంచి తీసుకున్నాను, క్లాస్ 5. బ్రేవరీ, కరేజియస్, కవర్డెస్, బోల్డ్నెస్. ఇందులో చాలా మట్టుకు అసలు
వర్క్ బుక్లోంచే ఉన్నాయి. కరేజ్కి కొన్ని చోట్ల మనకి ఫియర్ అని కూడా ఉంటుంది. ఓకే, కానీ వర్క్ బుక్లో కావర్డిస్ అని చెప్పి ఇచ్చాడు. అందుకని చెప్పి నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఏ ఎంసీక్యూ. కావర్డిస్ అంటే పిరికితనం అనమాట. COWARDICE. 24. Which word is opposite in meaning to delighted? Which word is opposite in meaning to delighted? Happy, bored, excited, sad. Delighted ki opposite is bored. What is the antonym of break? Fix, smash, connect, shatter. Break ante virakoట్టడం కదా. So connect is your antonym. Rearrange the letters hat B to form a meaningful word. Unjumble చేయమని చెప్పి అడుగుతున్నారు. Rearrange the letters HATBI to form a meaningful word. ఇదైతే మరీ ఈజీగా ఉంది, ఎందుకంటే ఆప్షన్స్లో ఈ మూడు అసలు మీనింగ్ లేనివి కాబట్టి ఆబ్వియస్లీ హ్యాబిట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, టెక్స్ట్ బుక్లో చాలా జంబుల్స్ ఇచ్చారు, వాటిని ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సింపుల్ పాస్ట్ నెగటివ్ సెంటెన్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సింపుల్ పాస్ట్ నెగటివ్ సెంటెన్స్? He played handball. He did not play handball. He plays handball. He has played handball. ఓకే, సింపుల్ పాస్ట్లో మనకి రెండు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్ ఇలా ఉంటాయి. ఓకే, సబ్జెక్ట్ తర్వాత మనకి ఊరికే మనకి వర్బ్ ప్లస్ ఇడి అని చెప్పి రాసుకుంటాం కదా. ఇలాంటివి మనకి పాజిటివ్ సెంటెన్సెస్ అవుతాయి. హీ ప్లేడ్ ఫుట్బాల్ అన్నది, హ్యాండ్బాల్ సారీ. అదే మనము నెగటివ్ సెంటెన్సెస్ కావాలన్నప్పుడు ఇలా మనకి పాస్ట్ టెన్స్ రాదు. నెగటివ్ సెంటెన్సెస్ అన్నప్పుడు మనకి మనం డిడ్ నాట్ లేదా డిడెంట్ వాడి బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ వాడాలి. ఓకే, హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్బాల్. దిస్ ఇస్ ద నెగటివ్ సెంటెన్స్. మళ్ళీ చెప్తున్నాను, పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ రెండు ఉంటాయి కదా. సింపుల్ పాస్ట్లో ఎప్పుడైతే మనము పాజిటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తామో అప్పుడు మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తుంది. ప్లేడ్, వాక్డ్, టాక్డ్. ఓకే, అలా వస్తుంది. అదే మనము నెగటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి నాట్ వచ్చి తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. బేస్ ఫార్మ్ అంటే ప్లే, టాక్, వాక్, స్లీప్, అవన్నీ మనకి బేస్ ఫామ్ కిందకు వస్తాయి. సో నెగటివ్ సెంటెన్స్లో మాత్రం మనకి బేస్ ఫామ్ రావాలి. పాజిటివ్ సెంటెన్స్లో మనకి సింపుల్ పాస్ట్ వస్తుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ సింపుల్ పాస్ట్ నెగటివ్ సెంటెన్స్ అన్నప్పుడు ఆప్షన్ 2 హీ డిడ్ నాట్ ప్లే అనేది మనకి బేస్ ఫామ్ అండ్ హ్యాండ్బాల్. సో దీస్ ఆర్ ద జంబుల్డ్ లెటర్స్. టెక్స్ట్ బుక్ వర్క్ బుక్లో ఇచ్చారు ఇవి. ఐ థింక్ ఇట్స్ వర్క్ బుక్ ఓన్లీ. ఓకే, ఇందులో అరౌండ్ ఐ థింక్ ఒక 12-15 దాకా ఇచ్చారు. బుక్ను ఒకసారి చూసేద్దాము. దిస్ ఇస్ సమ్మర్. ఓకే, ఇది మనం ఇందాక ఆప్షన్స్లో దాంట్లో ఎంసీక్యూలో చూసాం. దిస్ ఇస్ హ్యాబిట్, దిస్ ఇస్ విలేజ్, దిస్ ఇస్ ట్రావెల్, దెన్ యూ హ్యావ్ journey. Okay, then you have flower, this is fresh, canal, season. Suddenly వాళ్ళే ఇచ్చేసారు మనకి. సెకండ్ వన్ ఇస్ దిస్ ఇస్ addressed, then you have changed, this one is diamond, continue, I don't know what this is, imitation, కాదు, IMIN, I don't know this, I'll find out and tell you. Okay, 28th,
Which of the following is the correct spelling of the word? Option 4, neighbor, Neigh-bour. 29, which of the following is the correct spelling? Handkerchief, Handkerchief. Last question, which of the following is the correct punctuation? Yes, you didn't notice, did you? Option 1, క్యాపిటల్ లెటర్. ఓకే, డిడ్ యూ అనే క్వశ్చన్ అడిగాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ రావాలి. కామా తర్వాత మనకి క్యాపిటల్ లెటర్ రాకూడదు. ఓకే, స్మాల్ లెటరే రావాలి. ఇక్కడ కూడా కామా అండ్ స్మాల్ లెటరే రావాలి. ఓకే, ఎస్ యూ డింట్ నోటీస్, డిడ్ యూ అన్నది కరెక్ట్ ఆప్షన్. ఇది ఇమిటేషన్, ఇది కరెక్ట్. ఓకే, ఐఎంఐ, ఐఎంఐ, TATATITION. It's correct only. Thank you for watching this video.